సాగర్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా వరకు మనం చేంజెస్ చూసాం. రిజల్ట్ ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటారంటే తక్కువ స్కోరు. బట్ న్యూజిలాండ్ మీద ఒకవేళ మన రికార్డ్ చూసుకుంటే మెయిన్ ఈవెంట్స్లో అంత పెద్దగా లేదు. అండ్ దట్టు తక్కువ స్కోరింగ్ గేమ్లో స్పిన్నర్లు అనే ఒక 4 కాంబినేషన్ స్పిన్నర్ అనేది వర్కౌట్ అయింది. ఎలా ఓవరాల్గా న్యూజిలాండ్ మ్యాచ్ని ఎట్లా చూస్తావు? ఎక్స్పెక్ట్ చేసావు అసలు ఇది? 250 అన్నప్పుడు డౌట్గానే ఉండింది న్యూజిలాండ్ ఖచ్చితంగా చేసేస్తారేమో అని. ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళ ఫీల్డింగ్ ఎఫర్ట్స్, వాళ్ళు మన బ్యాటింగ్లో వాళ్ళు చేసిన ఫీల్డింగ్ కానీ, మనం ఇనీషియల్ ఒక 5-6 ఓవర్స్లో మన ఫీల్డింగ్ కానీ, ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి ఒక ఫ్రీ హిట్లో ఒక క్యాచ్ మిస్ చేశాడు. సో ఇలాంటివి చూసినప్పుడు ఇనీషియలీ డౌట్గానే ఉండింది దట్ ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఎలాగూ మన అందరి ఫేవరెట్ కేన్ విలియమ్సన్ ఆయన సెంచరీ కొట్టి తీసుకెళ్ళిపోతారు అన్నట్టుగానే ఉండింది. బట్ వరుణ్ చక్రవర్తికి బాల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్టాట్ ఉంది. అదేంటంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అందరూ కలుపుకొని వరుణ్ చక్రవర్తి పైన కేవలం 23 బాల్స్ మాత్రమే ఫేస్ చేశారు. వరుణ్ చక్రవర్తి కేవలం 23-24 బాల్సే ఫేస్ చేశారు. సో ఆ పాయింట్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఏదో చేస్తారనే నమ్మకంతోనే మ్యాచ్ చూసాం. సో వరుణ్ చక్రవర్తి డిడ్ ద మ్యాజిక్. అంటే ఒక 5 వికెట్స్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ టాప్ బ్యాట్స్మెన్ని వరుణ్ చక్రవర్తి తీసుకోవడం ఈజ్ అ బిగ్ థింగ్. సో ఆ వరుణ్ చక్రవర్తి కాపాడాడు ఎస్ డెఫినెట్లీ. బట్ వరుణ్ చక్రవర్తి కాకుండా ఐ ఫీల్ రవీంద్ర జడేజా కూడా నిన్న బాల్ బాగా స్పిన్ అయింది. సో రవీంద్ర జడేజా ఆల్సో ఏమన్నా మ్యాజిక్ చేసి ఉండొచ్చు. ఈవెన్ అక్షర్ డిడ్ వెల్. ఎందుకంటే దాదాపు 10 ఓవర్లు వేసినా కూడా ఐ థింక్ 30 ఆడ్ రన్స్ అనేది స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుందంటే ఇండియా వెంట్ విత్ 4 స్పిన్ ఆప్షన్స్ అనమాట. ఎందుకని ఈ ఆప్షన్స్ ఎందుకున్నారు? 4 స్పిన్ బౌలర్స్ అనేది ఈ మ్యాచ్లో వర్కౌట్ అయింది. అంటే ఎందుకని ఇట్లా పిచ్ అనేది స్లో డౌన్ అవుతున్న పరిస్థితి, లేకపోతే బాల్ గ్రిప్ అవుతున్న పరిస్థితి, డ్యూ ఫ్యాక్టర్ అనేది ప్లేలోకి రాని పరిస్థితి, ఓవరాల్గా ఈ పిచ్ అనాలిసిస్ ఎలా ఉండబోతోంది? నిన్నటి మ్యాచ్కి ఎలా ఉంది, రాబోయే మ్యాచ్కి ఎలా ఉండబోతుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి? ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు మేజర్ కంప్లైంట్ ఇండియా పైన ఏంటంటే మనం మాత్రం దుబాయ్లోనే ఉన్నాము, మనం మాత్రం ఎక్కడికి కదలకుండా దుబాయ్ అదే పిచ్. సో పిచ్ తీరు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఈవెన్ ది యావరేజ్ స్పిన్ ఇనీషియల్గా బంగ్లాదేశ్ 2.9 ఉండింది. అది పాకిస్తాన్ మ్యాచ్కి వచ్చేసరికి యావరేజ్ స్పిన్ 3.5 అయింది. ఇప్పుడు నిన్న జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్లో ఇట్ వాస్ అరౌండ్ 4.7 4.8 అనమాట. సో అంటే స్పిన్ అయ్యే డిగ్రీస్. సో అది స్పిన్నర్స్కి మన స్పిన్నర్స్ ఎలా పర్ఫామ్ చేశారో మీరే చెప్పారు కాబట్టి సో అది చాలా అడ్వాంటేజ్. అండ్ ఈవెన్ గొప్ప అనలిస్టులు అందరూ వీళ్ళంతా కూడా అదే చెప్తున్నారు దట్ ఇండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా పిచ్ ఇంకా స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇండియా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి గ్యాంబుల్ వర్కౌట్ అయింది కాబట్టి ఇండియా 4 స్పిన్నర్స్తోనే వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి పిచ్ అనేది స్లో డౌన్ అవుతుంది, వియర్ అండ్ టియర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే పిచ్ మీద ఆడుతున్నారు కాబట్టి మేబీ పిచ్ చేంజ్ ఉండకపోవచ్చు, కానీ పిచ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మ్యాచ్కి సంబంధించి జట్టులో మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఈ మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ మ్యాచ్ అయిపోయింది, ఈజ్ నాట్ ఎట్ ఆల్ మిస్టరీ ఇప్పుడు. ఎందుకంటే న్యూజిలాండ్ మిస్టరీ కాబట్టి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆల్రెడీ ఆ బౌలింగ్ యాక్షన్ కానీ బాల్ సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఈ మ్యాచ్ చూసుకుని అనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఇండియాకి తగ్గట్టుగా 4 స్పిన్ ఆప్షన్స్ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో కూడా స్పిన్ ఆప్షన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే తన్వీర్ సంగా ఒకటి కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ బట్ హీ మైట్ షాకర్స్ అన్నట్టుగా కూడా, ఎందుకంటే కొత్త వాళ్ళతో ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనకి చాలా కనిపించాయి. అంతకుముందు మనం చూసుకుంటే అజంతా మెండిస్ శ్రీలంకకు సంబంధించిన బౌలర్ విషయంలో కూడా ఏవైతే కొంచెం మిస్టరీగా బౌలింగ్ యాక్షన్ ఉందో వాళ్ళకి మనం చాప చుట్టేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఆడమ్ జాంపా ఆల్రెడీ మనకి తెలుసు. మ్యాక్స్వెల్ గురించి ఆల్రెడీ ఐపీఎల్ ఆడాం, దట్టు మ్యాక్స్వెల్కి సంబంధించిన బౌలింగ్ యాక్షన్ తెలుసు. మ్యాట్ షాట్ కానీ కూపర్ కానోలీకి సంబంధించి ఆల్రెడీ కొత్త ఆల్రౌండర్ అంటే ఆల్రెడీ రాబోతున్నారు అన్నట్టుగా కూడా, ప్రాబుల్ లెవెల్లో ఉండబోతున్నారు అన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అంటే మన వాళ్ళకి తగ్గట్టుగా ఆప్షన్ స్పిన్నర్ తగ్గట్టుగా పిచ్ అనేది స్లో డౌన్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆస్ట్రేలియాలో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా ఈ 2
బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది ఈ రెండు టీములకి? ఐ థింక్ ఇండియా ఖచ్చితంగా విన్నింగ్ ఆ మెంటాలిటీతో ఐ థింక్ వరుణ్ చక్రవర్తిని ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా దే విల్ ప్లే వరుణ్ చక్రవర్తి అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 4 స్పిన్నర్స్ వీ హ్యావ్ జడేజా, అక్షర్, కుల్దీప్ యాదవ్ అండ్ మన వరుణ్ చక్రవర్తి. జడేజా, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్. సో కుల్దీప్ యాదవ్ని ఆస్ట్రేలియా పైన కుల్దీప్ యాదవ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. నిన్న హీ వెంట్ ఫర్ రన్స్, కొంచెం 55-56 ఇచ్చాడు 10 ఓవర్స్కి. బట్ అయినా ఈ 4 స్పిన్నర్ కాంబినేషన్ ప్లస్ షమి అండ్ పాండ్యా ఐ థింక్ ఇదే మన 6 బౌలర్ కాంబినేషన్ లాగా ఉండొచ్చు. అండ్ ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఒకవేళ 5 తీసుకోకుండా ఉండుంటే దెన్ మేబీ హర్షిత్ రాణా వుడ్ హ్యావ్ వాక్డ్ ఇన్ ఫర్ ద సెమీఫైనల్స్. బట్ నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం వరుణ్ చక్రవర్తి డెఫినెట్లీ విల్ బీ దేర్. అండ్ ఈ 4 స్పిన్నర్స్ ప్లస్ షమి అండ్ పాండ్యా ఈ కాంబినేషన్లోనే గంభీర్, ఎందుకంటే గంభీర్ వరుణ్ చక్రవర్తి ఇంకా మనకు తెలిసిందే. సో డెఫినెట్లీ వరుణ్ విల్ బీ దేర్ అండ్ 4 స్పిన్నర్స్, 2 షమి అండ్ పాండ్యా ఫాస్ట్ బౌలర్స్. ఆస్ట్రేలియా విషయానికి వస్తే తన్వీర్ సంగా మీరు చెప్పినట్టు ఒక ఆ వెరైటీ మిస్టరీ ఫ్యాక్టర్ కోసం తీసుకుంటారా అనే దానికంటే ఐ ఫీల్ ఆడమ్ జాంపానే చాలా ఎనఫ్ మిస్టరీ మనకి. ఆడమ్ జాంపా పైన మన స్పిన్నర్ మన బ్యాట్స్మెన్కి అంత గొప్ప రికార్డ్ అయితే లేదు. అండ్ ఈవెన్ వాళ్ళకి మీకు స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా దేర్ ఆర్ మల్టిపుల్. సో ఇప్పుడు ఆడమ్ జాంపా ఉన్నాడు, జాంపా తర్వాత మ్యాక్స్వెల్ని మనం టెక్నికల్గా స్పిన్నర్ లాగా కూడా చూడొచ్చు, ఎందుకంటే హస్ టేకెన్ అ లాట్ ఆఫ్ వికెట్స్. సో మ్యాక్స్వెల్తో పాటు మనకి స్మిత్ హీ కెన్ బౌల్, స్మిత్తో పాటు లబుషేన్ ఆల్సో ఈజ్ అ హ్యాండీ బౌలర్. ఒక ఏదన్నా కావాలి, ఒక 4-5 ఓవర్స్ కావాలంటే హీ కెన్ ఆల్సో బౌల్. సో ఆస్ట్రేలియా కూడా నేను అనుకోవడం ఆస్ట్రేలియా జస్ట్ మాథ్యూ షాట్ అనే ప్లేయర్ ఇంజురీ. సో ఆయన ఇంజురీకి కూపర్ కానలీని రీప్లేస్మెంట్గా దే హావ్ అనౌన్స్డ్. సో ఫైనల్ టీంలో కూపర్ కానలీ ఉండొచ్చు. సో కూపర్ కానలీ ఉండి అండ్ స్పిన్ వైజ్ ఆస్ట్రేలియా అన్ని చేంజెస్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. దే విల్ గో విత్ జాంపా, మ్యాక్స్వెల్, స్మిత్ అవసరమైతే స్మిత్, లబుషేన్, ఇట్లే దే విల్ గో. సో ఆస్ట్రేలియాకి ఇప్పుడు వాళ్ళ పేస్ ప్లస్ ఎంతవరకు ఈ కూపర్ కానలీ ఎఫెక్టివ్గా ఉంటాడనేది చూడాలి.